మార్కాపురం కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఎస్సీలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు సంబంధించి వాటిని ఆక్రమించుకేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ టీడీపీ నాయకుడి అండతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని తమ భూములను లాక్కుంటున్నారని ఎస్సీ కులస్తులు వాపోతున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు బాధితులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తమ ప్రాణాలు పోయినా సరే భూములను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రామం ఆ పూర్వీకులకు 1922లో డిఫరెంట్ క్లాస్ షరతుల కింద బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఈ ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూముల మేమే ఉంది. మాకు 10(1)లో కూడా డిఫరెంట్ క్లాస్ షరతుల భూములు అని చెప్పి నమోదు చేసి ఉన్నారు. ఇటువంటి డిఫరెంట్ క్లాస్ షరతుల భూములని 10(1) నమోదు చేసి ఉన్నారు. 2007లో మార్కాపూర్ ఎంఆర్ఓ గారు హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఈ భూములు ఎస్సీ వారసులు కానీ ఎస్సీలు కానీ అమ్మలేదని చెప్పి ఈ హైకోర్టు నివేదిక ఇచ్చారు. 2024లో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గారు ఈ భూములకి లింకులు లేవు, రిజిస్టర్కి లింకులు లేవని చెప్పి ఆయన సర్టిఫై చేస్తున్నారు. ఇప్పటి వరకు భూమిలో మా పూర్వీకులు మేమందరం అనుభవిస్తుంటే ఈరోజు ఈ భూమిని దొంగ రిజిస్టర్తో కొన్నాం. ఆ రిజిస్టర్ కూడా ఇవ్వండి. 94లో యాదవ్ కులస్తులు మా పూర్వవాసితం అని చెప్పి కృష్ణా జిల్లా నూజివేడలకి ఈ భూమిని అమ్మేశారు. వాళ్ళు పూర్వవాసితం అని అమ్మడానికి ఇదిగోండి ఆధారం, పూర్వవాసితం అని అమ్మేశారు. 22 నుంచి మేము భూమిలో ఉండి సాగు చేస్తుంటే ఇలా పూర్వవాసితం అంటుంది. ఎంతమంది అధికారులు మొత్తం చెప్తున్నాము. ఈరోజు మా భూమిని ఒక్కలకల్లా మల్లికార్జును అతని అనుచరులు వచ్చి భూమిని దున్ని రాళ్ళు పాతాము ముళ్ళ కంచెని మొత్తం చేస్తారు. ఇప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి చెప్పాము, అయినా ఇంకా దున్నుతూనే ఉన్నారు. కలెక్టర్ గారి క్యాంప్ హౌస్కి వచ్చేటప్పుడు కూడా స్వయంగా కలెక్టర్ గారు చూశారు, అయినా పని ఆపలేదు. భూమి దున్నుతూనే సాగు చేస్తూనే ఉన్నారు. తర్వాత మేము వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారిని ఇస్తే మంగళగిరి కలెక్టర్ కలిసాం. కలిస్తే ఆఫీసులో ఆఫీస్కి వస్తుంటే మా ఎమ్మడి పడి చంపుతామని పరిగెత్తుకుంటూ కేకలు వేసుకుంటూ మమ్మల్ని మాకు దోచానికి వచ్చాం. మేము కలెక్టర్ గారు వచ్చాము. ఇప్పటికి మమ్మల్ని కలెక్టర్ పిలిచి మాట్లాడలేదు. మేము మాట్లాడదామంటే మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం జరిగింది. మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎస్సీలమని మా మీద దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని దౌర్జన్యానికి మమ్మల్ని చంపడానికైనా రెడీగా ఉన్నారు. మా ప్రాణం పోయినా కానీ ఆ భూమిని మాత్రం వదిలిపెట్టము.